మనము మనస్సు అనే అంశం పైన మాట్లాడుతూ ఉన్నాం. మనస్సు అనే అంశం పైన మాట్లాడుతూ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. వాడు బూడిద తినుచున్నాడు, వారి మనస్సు మోసపోయినదై తప్పుదారిని దానిని తీసుకొని పోచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. మనస్సు అనేది కేంద్ర స్థానం అని, మనస్సు మీదే మనిషి అంతా డిపెండ్ అయి ఉంటాడని, అంత పెద్ద బండి ఉన్నా, అంత పెద్ద లారీ ఉన్నా, అంత పెద్ద విమానం ఉన్నా, అంత పెద్ద స్టీమర్ అయినా దాంట్లో ఉన్న ఫ్యూల్ని బట్టి, కరెంటుని బట్టి, పవర్ని బట్టి ఎస్తేర్ అక్కడెక్కడో తిరుగుతూ ఉంది, అక్కడ ముళ్ళకంపుల్లో. దాంట్లో ఉన్న ఫ్యూల్ని బట్టి మాత్రమే ఆ బండి నడుస్తుందని, ఆ బండి అది ఎంత చిన్నదైనా పెద్దదైనా దానికి ఇంజిన్ ఫ్యూయల్ ఏదైతే ఎట్లా ఉందో, మనస్సు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో మనిషికి మనస్సు అనేది అంత ఇంపార్టెంట్. ఈ మనస్సును బట్టియే మనిషి జీవితం ఉంటుంది. 23వ అధ్యాయము అపోస్తల కార్యములు 1వ వచనం చదివినట్లయితే, పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము, ఈ ఫ్యాన్ కొంచెం తగ్గించండి, ఏమన్నా పడిందండి, మంచి మనస్సాక్షి కదా, ఎంత మంచి మాట. అపోస్తలుడైన పౌలు గారు దరిదాపులుగా శత్రువులు అనబడుతున్న యేసుక్రీస్తునే సిలువ వేసిన ఆ గొప్ప జనాభా ముందు చెప్పగలుగుతున్నాడు. మంచి మనస్సాక్షి కలిగి, మంచి మనస్సాక్షి ఏంటి, మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. ఈ మనస్సు అనేది మంచిగా ఉండాలి. ఎలా ఉండాలి? మంచి మనస్సాక్షి. చెడిపోయిన మనస్సాక్షి కూడా ఉంది, మంచి మనస్సాక్షి కూడా ఉంది. పౌలు మంచి మనస్సాక్షి గలవాడు. దేవుని ఎడల మనస్సు అనేది చెప్పాను కదా, ఆత్మ సంబంధమైన ఒక మనిషి, అతని బైబిలు అంతర్పురుషుడు అంటుంది. అంతర్పురుషుడు మీరు చెప్పాలి రెండోసారి, ఓకేనా? అంతర్పురుషుడు. బాహ్య పురుషుడు ఏ విధంగా అయితే మనకు ఈ శరీరంగా ఉన్నాడో, బాహ్య పురుషుడు అదే రకంగా మనిషిలో అంతర్పురుషుడు ఉన్నాడు. దాన్ని మనము ఆత్మ, తర్వాత ఆత్మ సంబంధమైన మనస్సు, తర్వాత హృదయము, ఇలా చెబుతూ కనబడుతూ ఉంటుంది బైబిల్లో. అంటే మనిషి మనస్సు ఆత్మ సంబంధంగా కూడా ఉంటుంది, మనిషి మనస్సు శరీర సంబంధంగా కూడా ఉంటుంది. ఇక్కడే వ్యత్యాసం. శరీర సంబంధి ఇది శరీరం,
ఇది లోపలున్న మన ఆత్మ, అంతర్పురుషుడు. శరీర సంబంధి కేవలం లోకం చూస్తాడు, ఆత్మ సంబంధి పరలోకం చూస్తాడు. లోక సంబంధి ఖచ్చితంగా శరీర సంబంధమైన వాటి మీదే మనస్సు ఉంచుతాడు. దేని మీద మనస్సు ఉంచుతాడు? శరీర సంబంధమైన వాటి మీదే మనస్సు ఉంచుతాడు. పరలోక సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతాడు. ఇది చాలా డిఫరెంట్. లోక సంబంధికి ఆత్మ సంబంధికి ఉన్న తేడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు బైబిల్లో ఎంతోమందిని చూస్తారు. అందులో ఆత్మ సంబంధమైన ఒక మనిషిని మనం గమనిస్తే మోషేని తీసుకుందాం ఉదాహరణకు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదవగలిగినట్లయితే, ఒక అంతర్పురుషుడు, ఆత్మ సంబంధమైన మనిషి, అతని జీవిత విధానము మనం బైబిల్లో నుంచి, అంటే ఈ జీవితము శరీర సంబంధమైన జీవితం ఎంతండి? 80 సంవత్సరాలు. ఆత్మ సంబంధమైన జీవితం ఎంతలండి? నిత్యము. దీనికి శరీర సంబంధమైన దానికి ఏముంది? అంతము, కాలము, అంతముంది. ఏముంది? దీనికి అంతముందా? లేదు. మరి దేనికోసం ప్రాకులాడుతున్నాం మనము? నీకు ఏం అర్థమైంది? క్రైస్తవుడు దేనికోసం ప్రాకులాడుతున్నాడు? దేని కొరకు? శరీర సంబంధమైన జీవితం కొరకు. ఆత్మ సంబంధమైన జీవితం, పరలోకం అనేది శాశ్వతం. ఈ భూమి మీద నువ్వు అనుభవిస్తున్న ధనం కంటే, వైభవాల కంటే, భోగాల కంటే పరసంబంధమైన ఈ జీవితంలో 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నువ్వు కోటీశ్వరుడు అయితే నువ్వు దాన్ని వదులుకుంటే దేవుని కొరకు అక్కడ 100 కోట్ల ఆస్తి కలిగబడవైతే మారుతావు నువ్వు ఆత్మ సంబంధిగా. ఇవన్నీ విషయాలు బైబిల్లో ఉన్నాయి. మీరు బైబిల్ని చూడగలిగితే, మోషే తన జీవితాన్ని ఒకసారి మనం పరీక్షిద్దాం, తర్వాత మరొక దగ్గరికి వెళ్దాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు చాలా అందంగా ఉండడం చూచి ఏమంటి బట్టి? విశ్వాసమును బట్టి అని రాబడించండి. ఎవరికి విశ్వాసం ఉంది? మోసే తల్లికి, తండ్రికి. మోసే తల్లిదండ్రులకి విశ్వాసం ఉంది అంటే వారు విశ్వాసులు, అంటే వారు ప్రార్థనాపరులు, అంటే వారు దేవుని కోసం ఎదురు చూసేవారు, అంటే వారు తమ రక్షణకర్త కోసం ఎదురు చూసేవారు, అంటే వారికి మోక్షం ఉందని తెలుసు, అంటే వారు బానిసలుగా ఉన్నా, బాధలు పడుతున్నా, ఇబ్బందుల్లో ఉన్నా వారి విశ్వాసం గలవారు. వాళ్ళు మోసే అమ్మ నాన్నగారు ఎలాంటి వారు? విశ్వాసం గలవారు. బిడ్డ పుట్టగానే చంపేయాలని జీవో వచ్చింది, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినా సరే బిడ్డను దాచగలిగారు అంటే ఆలోచన చేయండి. గవర్నమెంట్కి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఫరో ఆ సమయంలోనే, మోషే పుట్టిన సమయంలోనే జీవో వచ్చింది. జీవో అదే సమయంలో రావడం జరిగింది. కారణం అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించుకొలది. చూసారా? వాగ్దాన కాలం దేవుడు సమస్తము
తన చిత్త ప్రకారం చేస్తాడు. మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది ఫస్ట్, దేవుడు తన చిత్త ప్రకారం చేస్తాడు, నీ చిత్త ప్రకారం చేయడు. దేవుడు అబ్రహాముతో చెప్పిన రీతిన 400 సంవత్సరాలు కాలం వస్తూ ఉంది, దగ్గర అవుతూ ఉంది. సమీపించుకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదుకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఎలా ఆరంభించెను. యోసేపు ప్రజలను లెక్క చేయని రాజు పుట్టాడు. ఆ రాజు ఏం చేశాడు? ఇటు తిరగల, మధ్యాహ్నం భోంచేద్దురు కానీ, ఓకేనా? అంతవరకు ఓపిక కలిగి ఉండండి. ఇతడు మన వంశస్థుల ఎడల, ఇశ్రాయేలీయుల ఎడల కపటముగా ప్రవర్తించాడు. తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారివేయవలనని మన పితరులను బాధ పెట్టాను. ఆ కాలమందు మోషే పుట్టాను. ఏ కాలమందు మోషే పుట్టాడు? దేవుని సంకల్పంలో నీవు ఉంటే దేవుడు నిన్ను స్వర్గానికి తీసుకుపోయేదాకా విడిచిపెట్టాడు. సంకల్పము ఇది చాలా ఇంపార్టెంట్. ఇది భవిష్యత్తులో మనం చూద్దాం. మోషే ఎవరి సంకల్పంలో ఉన్నాడు? మోషే కారణ జన్ముడు. ఇతని జన్మకు కారణం ఉంది. ఇతని ఇశ్రాయేలీలను వాగ్దాన దేశంలోనికి నడిపించాల్సిన బాధ్యత దేవుడు అతని మీద పెట్టి ఈ లోకానికి పంపించాడు. అవునా లేదా? కనుక అదే కాలంలో, అదే సమయంలో దేవుడు ఎవరిని పుట్టించాడు? మోషేను పుట్టించాడు. దేవునికి సంకల్పం ఉందని చెప్తున్నాను. దేవునికి జగత్తు పునాదులు వేయబడక మునుపే ఈ సృష్టిలో మొత్తం టోటల్గా ఆయనకు ఒక ప్లాన్ ఉంది. నీ పట్ల, నా పట్ల, భవిష్యత్తులో పుట్టబోయే వారి పట్ల, ఈ భూమి మీద ఎంతమంది పుట్టబోతున్నారో ఈ లోకం ఉన్నంత వరకు వారందరి పట్ల దేవునికి ముందుగానే ప్లాన్ ఉంది. అందరి పట్ల ప్లాన్ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, అది ఎవరి చిత్తము? అవన్నీ పదాలు పట్టుకోవాలి మీరు. తన చిత్తం, తన చిత్త ప్రకారమైన, అదిగో దయా సంకల్పము. దేవుడు దయ మన పట్ల ఉంది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఈ సంకల్పం ఎలాంటిదంటే దయతో కూడినది. మన పట్ల దయ చూపిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా అంటే కింద రాయబడింది. చదువుతూ పోండి మీరు. అది ఎప్పుడు ఎలా ఉండాలని? అంటే జగత్తు పునాదులు వేయబడక మునుపు తన చిత్తములో, దయా సంకల్పములో క్రీస్తు యేసు నందు ముందుగా, అనగా జగత్తు పునాదులు వేయబడక మునుపే మనము పరిశుద్ధులను నిర్దోషులమై ఉండాలన్నది దేవుని సంకల్పం. అంటే ఎంతమంది అయితే దేవుని సంకల్పంలోకి వచ్చి ఉన్నారో, దేవుని సంకల్పంలో ఉన్నారో వారు తమ పరిశుద్ధతను, నిర్దోషత్వాన్ని కాపాడుకుంటూ జీవిస్తారు. ఇది దేవుని సంకల్పం. దేవుని సంకల్పంలో మనం ఉన్నాము అనడానికి ఏంటి ఆధారము, ఎవిడెన్స్ అని అంటే మన పరిశుద్ధతను, నిర్దోషత్వాన్ని కాపాడుకుంటూనే బ్రతుకుతాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ వచనము మనం చదవగలిగినట్లయితే
కొరంతిలో ఉన్న యేసుక్రీస్తు యొక్క అపోస్తలులుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడనైన సోస్తెనేసును, కొరంతిలో ఉన్న ఏ సంఘం అది? కొరంతిలో ఉన్న దేవుని సంఘము, అనగా క్రీస్తు యేసులో నందు, క్రీస్తు యేసు నందే పరిశుద్ధత దొరుకుతుంది. క్రీస్తు యేసులోనే ఉంటే ఒక మనిషి పరిశుద్ధుడు అవుతాడు. కనుక దేవుని సంఘం అనగా కొరంతిలో ఉన్న సంఘం పరిశుద్ధమైనది. ఏమైంది? పరిశుద్ధత. పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధ పరచబడ్డాము. ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వసించావో, బాప్తిసం తీసుకున్నావో, దేవుని ఆత్మను పొందుకున్నావో, నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవిస్తానని ఒప్పుకున్నావో, నువ్వు అప్పుడు పరిశుద్ధ పరచబడ్డావు. ఇది అయిపోయింది. ఇది భూతకాలం అయిపోయింది, పాస్ట్ టెన్స్, ఇది అయిపోయింది. ఆ తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధ పరచబడ్డాము అన్న తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధముగా ఉండుటకు అని రాయబడిన తర్వాత ఏంటి? పరిశుద్ధముగా ఉండుటకు అంటే ఎప్పటి వరకు? లైఫ్ లాంగ్. ఎప్పుడైతే యేసుక్రీస్తును ఒక వ్యక్తి నమ్ముతాడో, ఆ వ్యక్తి బాప్తిసం పొందుకుంటాడో, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటాడో, అప్పుడు అతను పరిశుద్ధపరచబడ్డాడు. ఆ సమయానికి అతను పరిశుద్ధుడు. అంత మాత్రమున అతను లైఫ్ లాంగ్ పరిశుద్ధంగా ఉంటాడు అంటే ఉండడు. తర్వాత తన్ను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఒకరోజు స్నానం చేసిన తర్వాత మనం పరిశుద్ధపరచబడతాం. నెక్స్ట్ డే మరలా మలినం అయిపోతాం. కనుక మరలా రేపు కూడా స్నానం చేయాలి శరీరానికి, బాహ్య పురుషుడికి. అదేవిధంగా అంతర్పురుషుడికి కూడా మలినం అంటుతూ ఉంటుంది. పాపము స్వభావం వస్తూ ఉంటుంది, పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, పాపపు లోకంలోనికి పడిపోవడానికి అవకాశం దొరుకుతూ ఉంటుంది. కనుక తిరిగి మన పరిశుద్ధము ఒకసారి అయిన తర్వాత కూడా మనము జీవితాంతం పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. అంతం చనిపోయేదాకా పరిశుద్ధంగా జీవించాల్సిందే. వెరీ గుడ్. మోషే గారి దగ్గరికి మనం వచ్చినట్లయితే, దేవుని సంకల్పంలో ఉన్న మోషే ఎప్పుడు పుట్టాడు చెప్పాలి? ఎప్పుడు పుట్టాడు? ఈ బోర్డు ఇటువైపు ఉన్న కనబడుతుందా? క్లియర్ కనబడుతుంది కదా? మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉందా? దీన్ని తీసి ఇక్కడెక్కడన్నా మధ్యలో అటు ఇటు రెండు సైడ్ కనబడేట్టుగా పైకి ఏదైనా ఏర్పాటు చేయండి. లేదా దీన్ని దిమ్మే కట్ చేసి ఇది రోజు కిందికి దింపండి. ఆ ఫ్యాన్ అట్లే ఉంది. ఇవన్నీ మీరు పట్టించుకోవాలి. నేను చెప్తే కాదు. నేను ఎందుకు చెప్పనంటే చూద్దామని. అడ్జస్ట్ అట్లే జీవితాల్లో అడ్జస్ట్ అయిపోండి. అడ్జస్ట్ కాలేం కదా మనం అక్కడ. ఇది నాకేం పట్టింది? నా ముందు ఇంకోడు ఉన్నాడు, నా వెనకాల ఇద్దరున్నారు, నా పక్కలో ఇద్దరున్నారు. వాడికి లేని నాకేం పట్టింది? ఇది మన జీవితం. భౌతికమైన వాటి మీదే మనకు ఆలోచన లేదు. ఆత్మ సంబంధమైన వాటి మీద ఎప్పుడు ఆలోచన వస్తుంది. దిగజారిపోతున్న జీవితాలు మారిపోయాయి మనవి. వెరీ గుడ్, మంచిది, సంతోషం. వద్దాం. ఎవరు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి? పౌలు గారు. ఇక్కడే ఉన్నారా? కాసేపు అన్నా నాతో మాట్లాడండి. మంచిది. ఇప్పుడు మంచి మనస్సాక్షి కలిగిన తన జీవితాంతం కూడా అతను ఏం చేసుకుంటూ ఉండాలి మనస్సాక్షిని? అదే 26 అపోస్తుల కార్యములు 14వ వచనం 23లో చెప్పాడు కదా మాట. 24
16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? అభ్యాసిస్తున్నాడు. అంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు కదా. నిర్దోషమైనదిగా. కొంతమంది అంటారు కేవలం దేవుడు చూసి చాలకు, మనుషులతో నాకేమంటారు. మనుషులు కూడా చూడాలా, బైబిల్ అంటుంది. ఎవరు చూడాలి? మనుషులు కూడా చూడాలి. నువ్వు కేవలం దేవునికి ఒక్కడికే కాదు, మనిషి దయ, దేవుని దయ. నీ మనస్సాక్షి మనుషుల ఎడల, దేవుని ఎడల కూడా మంచిదిగా అనిపించాలి. దేవుని ఎడల మనస్సాక్షి మనుషుల ఎడల అనిపిస్తేనే కదా నిన్ను చూసి దేవుని దగ్గరకు వస్తారు. మంచి మనస్సాక్షి. ఎందుకు వాళ్ళ ఎడల ఎందుకు ఉండాలంటే నీ ప్రవర్తన చూస్తారు, నీ క్యారెక్టర్ని చూస్తారు. అప్పుడు వాడు దేవుని దగ్గరికి వస్తారు. ఓకే, వెరీ గుడ్. ఇది మనకు పౌలు గారు చెబుతున్న విషయం. అది 23లో ఆరంభించి 24:16లో కూడా ఆయన మరలా నిర్ధారించాడు. నేను ఇలా మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి కారణం ఏంటంటే నేను అభ్యాసం చేస్తున్నాను. రోజు నేను ఏం చేస్తున్నాను? అలా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, అభ్యాసం చేస్తున్నాను. కష్టం, అది కష్టంతో కూడింది. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలంటే భూమి మీద చాలా కష్టంతో కూడింది. దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకరోజు నేనేమవుతానంటే గోల్ రీచ్ అవుతాను. ఒకరోజు, వన్ డే. వెరీ గుడ్. మనము మోషే గారి దగ్గరకు వస్తే ఏ కాలంలో మోషే పుట్టడం చూసాం మనము? జీవో ఆర్డర్ వచ్చింది. ఆ సమయంలోనే తల్లిదండ్రులు విశ్వాసం కలిగిన వారై ఎక్కడికి రా రే జాన్వేష్లే, ఎక్కడికి లోపలరా. అదే సమయంలో జీవో వచ్చినా సరే ఆ జీవోని కూడా లెక్క చేయకుండా వాళ్ళ అమ్మ నాన్నగారు ఎందుకో ఆ బిడ్డను దాచినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. 3 నెలలు పెంచబడిను అని రెబడించండి. ఇక అంతవరకు వారు సకల ప్రయత్నాలు చేశారు. ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయి బయట నైల్ నదిలో పడివేయటం జరిగింది. తర్వాత దేవుడు చూసుకుంటాలే అని దేవుని మీద భారం వేసి వాళ్ళు వదిలేశారు. ఆ బిడ్డ 23వ వచనం 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలోకి మనం వచ్చి చూస్తే ఇంకొంచెం డెప్త్గా పౌలు గారు దాని గురించి వ్రాయటం జరిగింది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండచూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. రాజాజ్ఞకే భయపడలేదు. అందుకు ఆ సమయంలోనే జీవో వచ్చింది. కనుక పురుషులు పుడితే, ఇశ్రాయేలీలలో ఎవరికైనా సరే మగబిడ్డ పుడితే ఆ మగబిడ్డను చంపేయాలి అని చెప్పి రాజశాసనం ఒకటి పుట్టుకొచ్చింది. వెరీ గుడ్. 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఇప్పుడు మీరు చెప్పండి, మోషే కంటే ఎక్కువ ధనవంతులు ఎవరైనా ఎక్కడున్నారా? మోషే కంటే విద్య గలవారు ఉన్నారా? మోషే కంటే గొప్పగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి, మీరే చెప్పాలి. మరి ఆయన ఎంతకాలం బ్రతికాడు? 120 సంవత్సరాలు బతికారు. ఎన్ని సంవత్సరాలు బతికారు? 40 సంవత్సరాలు రాజుతో ఐగుప్తులో, 40 సంవత్సరాలు అరణ్యములో. ఏ అరణ్యములో? గొర్రెలు కాసుకుంటా. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ నడిపించినప్పుడు మళ్ళా అరణ్యములో ఆయన నడిచాడు. ఇశ్రాయేల్ అనే గొర్రెలు. ఇక్కడ 120 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. 120 సంవత్సరాలు. ఆ 120 సంవత్సరాలు దూరం కూర్చో. 120 ఆయన ఎంత వైభవాన్ని అనుభవించి ఉండవచ్చు, ఎంత గొప్పగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అక్కడ వైరేమో తగులుతుందేమో చూడండి, సైడ్ నుంచి వచ్చేది. వెరీ గుడ్. ఇక్కడ 120 సంవత్సరాలు. ఇప్పుడు చూడండి, నేను 2 పురుషులను మీకు వేశాను. ఇది
నేను చెప్పే ప్రతిదీ కూడా నన్ను ఫాలో అవుతున్నవారు, వాక్యాన్ని ఫాలో అవుతున్న వారికి మాత్రం అర్థమవుతాయి. మిగతా వారందరికీ బేజారు అనిపించవచ్చు. దయచేసి వారు కొంచెం మనసును కంట్రోల్ చేసుకొని వినండి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జీవితం అనే దానికోసము లోకం మాట్లాడడం కష్టం. ఇప్పుడు ఇక్కడ ఆత్మ సంబంధమైన మనిషి, ఇతను శరీర సంబంధి. ఇకపోతే మనం గమనిస్తే ఇప్పుడు చెప్పండి, మోషే శరీర సంబంధిగా ఎప్పుడున్నాడు, ఆత్మ సంబంధిగా ఎప్పుడు మారాడు? ఇక్కడ శరీర సంబంధిగా ఉన్నాడు. ఓకే, ఇక్కడ కూడా ఆయన శరీర సంబంధిగానే ఉంటూ ఆత్మ సంబంధిగా ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఆత్మ సంబంధిగా ఏమవుతున్నాడు? రూపాంతరం చెందుతున్నాడు. ఇది మీరు గమనించాలి. శరీర సంబంధిగానే ఉంటూ ఆత్మ సంబంధిగా రూపాంతరం చెంది ఆత్మ సంబంధిగా అతను మారిపోయిన స్థలమే అక్కడే మారిపోయాడు. పూర్తిగా ఆత్మ సంబంధిగా అక్కడ మారిపోయాడు. మారిపోయిన తర్వాత శరీర సంబంధమైన మనిషిగా ఉన్న అతను ఆత్మ సంబంధిగా 80 సంవత్సరాల్లో మారిపోయాడు. అంటే 40 సంవత్సరాలు బహుశా అక్కడ ఆలోచిస్తే ఒక 40 సంవత్సరాలు, 80 అనుకుందాం, 80 సంవత్సరానికి అప్పుడు అతనికి దేవుడిని ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవుడు అతనికి ఏమయ్యాడు? ప్రత్యక్షమై ఏం చేశాడు? వాడుకొనుట. ఈ మాట ఎప్పుడైనా మీరు విన్నారా? వాడుకున్నాడు. ఒక వ్యక్తి పూర్తిగా దేవునిలోకి రాకమునుపు, దేవుని మనస్సును ఎరగక మునుపు దేవుడు వాడుకోడు. తిమోతిలకు రాసిన పత్రిక 2 వింటున్నారా? తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు, మంటివియు పిల్లలు కూడా ఉండును. దూరంరా. చూసారా? గొప్ప ఇంటిలో వెండి బంగారు పాత్రలతో పాటు కర్రవియు మంటివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగపరుస్తారు. అంతే. కొన్ని ఘనతకు ఉపయోగిస్తాం, కొన్ని డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి, కొన్ని బాత్రూంలో కూడా ఉంటాయి. ఘనతకు ఉపయోగిస్తాం, ఘనహీనతకు కూడా ఉపయోగిస్తాం. 21 ఎవడైనను వీటిలో చేరక, వీటిలో ఘనహీనత అనే దాని లైన్ తర్వాత తీసుకుంటున్నాడు దాన్ని. వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి దేవుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, అంటే సత్కార్యం చేయటానికి సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఇప్పుడు ఘనహీనమైన పాత్రగా ఎవరున్నారో ఒకప్పుడు మోషే ఘనహీనమైన పాత్రగా ఉన్నాడు. ఎప్పుడు? అందరూ చెప్పాలా? శరీర సంబంధిగా ఉన్నప్పుడు ఘనహీనమైన పాత్ర. దేవుడు వాడుకోడు, శరీర సంబంధిని దేవుడు వాడుకోడు. కొంచెం ఫ్యాన్ పెంచండి. శరీర సంబంధిని దేవుడు వాడుకోడు, శరీర సంబంధిని దేవుడు ఏమాత్రం పట్టించుకోడు. ఇది మీరు గమనించాలి. శరీర సంబంధికి దేవునికి ఏ సంబంధం లేదు. వెరీ గుడ్. ఈ 40 సంవత్సరాలు అతను దేవుని సంకల్పములో ఉన్నా, పౌలు గారు 25 సంవత్సరాల వరకు దేవుని సంకల్పములో ఉన్నా, దేవుడు దాని సమయం వచ్చేదాకా అతను వాడుకోలేదు. కనుక ఇక్కడ మోషే శరీర సంబంధిగా ఉన్న రోజులు అతను శరీర సంబంధంగానే ప్రవర్తించాడు.
నా ఇశ్రాయేలీల ప్రజలను నేను విడిపించటానికై నా బలమును జ్ఞానమును ఉపయోగించేదనని ఒక దెబ్బతో ఒక మనిషిని గుద్ది ఇసుకలో పాతిపెట్టేశాడు. అంటే తన బలముతో, తన సొంత ఆలోచనతో, స్వబుద్ధితో ఇశ్రాయేలును విడిపించాలి, ఇన్ని రాజ్యాలను నేను జయించుకొని ఫరో రాజుగారికి బహుమతిగా ఇస్తూ ఉన్నాను కదా, ఈ నా 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుండి ఈ 40 ఏట వరకు అనేక రాజ్యాలను నేను జయించి బానిసలుగా చేసుకొచ్చాను కదా, ఇప్పుడు ఈ ఫరోకే నేను ఎదురు తిరిగి నా ఇశ్రాయేలీలైన 20 లక్షల మందిని నా బలముతో, నా గుర్రములతో, నా జ్ఞానముతో విడిపించదనని మొట్టమొదటి మర్డర్ చేశాడండి. శరీర సంబంధిగా మర్డర్లు చేస్తారు, చంపేస్తారు. శరీర సంబంధి చంపేస్తాడు. కానీ ఎప్పుడైతే అతను అక్కడి నుంచి పారిపోయాడో, అక్కడి నుంచి ఇది జరగదు, నన్నే చంపడానికి చూస్తున్నారు, ఇలా ఇది కాదు అని అతనికి తెలిసిందో, అరణ్యములో 40 సంవత్సరాల పాటు అతను శరీర సంబంధిగా ఉన్న వ్యక్తి ఆత్మ సంబంధిగా ట్రాన్స్ఫర్ అయ్యాడు, రూపాంతరం చెందాడు. అదే 80వ ఏట. ఎప్పుడైతే ఒక శరీర సంబంధి పూర్తిగా రాజ్యం వేరైపోయాడు, రాజ్యంలో లేడు, అడవిలో ఉన్నాడు, మేకలు కాస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, మామగారు తిడుతూ ఉన్నాడు, భార్యలతో పడతా ఉన్నాడు, పిల్లలతో పడతా ఉన్నాడు, గొర్రెలతో పడతా ఉన్నాడు, పొలములతో పడతా ఉన్నాడు, జ్ఞానం వెళ్ళిపోయింది, చదువు వెళ్ళిపోయింది, తెలివి వెళ్ళిపోయింది, ముష్టిగుద్దులు వెళ్ళిపోయాయి, ఫైటింగ్ వెళ్ళిపోయింది, కత్తి తిప్పుడు వెళ్ళిపోయింది, కర్ర తిప్పుడు వెళ్ళిపోయింది. టోటల్గా శరీర సంబంధిగా అతను నేర్చుకున్న 40 సంవత్సరాల విద్య ఆఫ్టర్ 40 ఇయర్స్లో పూర్తిగా నిల్. అప్పుడు అతను నిదానంగా ఆత్మ సంబంధిగా దేవునికి దగ్గర అవుతూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాడు ఆత్మ సంబంధిగా. ఎప్పుడైతే పూర్తిగా అతను ఆత్మ సంబంధిగా మారాడో, దేవుడు ఆ యొక్క పొదల్లో ప్రత్యక్షమై, ఇప్పుడు నేను వాడుకుంటాను, నువ్వు నాకు అవసరమైన పాత్రవి, నీవు ఘనహీనమైన పాత్రవే ఒకప్పుడు, ఇప్పుడు నీవు ఘనమైన పాత్రవి, ఇప్పుడు నీవు ఘనమైన పాత్రవి. మనము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం ఒకసారి చూస్తే బాగుంటుందేమో. 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపెదనో వాని ఎడల జాలి చూపెదను, కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలని అగును. మరియు లేఖనమి ఫరోతో ఏమి చెబుచున్నది, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇంకను నేరమోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా? అంటే ఘనత గల పాత్రగా చేసింది ఎవరు? దేవుడే. ఘనహీనమైన పాత్రగా చేసింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఘనమైన పాత్ర ఒకటి అంటున్నాడు, ఘనహీనమైన పాత్ర ఒకటి అంటున్నాడు. ఎవరు ఘనహీనము, ఎవరు ఘనము? ఫరో ఘనహీనమైన పాత్ర, మోషే ఘనమైన పాత్ర, అంటే దేవుడు వాడుకునే పాత్ర. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడండి ఆయన. అంటే మనిషి జీవితంలో ఆత్మ సంబంధిగా శరీర సంబంధి అయిన వాడు మారాల్సిన అవసరం ఉంది. కనుక దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఘనహీనమైన పాత్రగా ఒక శరీరంలో కొన్ని రోజులు ఉన్నను ఘనమైన పాత్రగా దేవుడు మార్చుకొని ట్రాన్స్ఫర్మేషన్ చేసి అతని దగ్గరకు వచ్చి, ఇప్పుడు నీవు ఇశ్రాయేలును విడిపించడానికి వెళ్ళు. 40 సంవత్సరాలప్పుడు కాదు, 80 సంవత్సరాలప్పుడు, శరీర సంబంధిగా కాదు, ఆత్మ సంబంధిగా
ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు, ఇప్పుడు నీవు నేను ఉపయోగించుకునే పాత్ర అయ్యావు, అప్పుడు నీకు నాకు సంబంధం లేదు, ఇప్పుడు నేను ఉపయోగించుకునే పాత్ర అయ్యావు. ఏలీ ఏలీ లామా సబక్తానే, దేవా దేవా నా చెయ్యెందుకు విడిచితివి. యేసయ్యనే దేవుడు పాపాల మీద ఉన్నప్పుడు వదిలేశాడు. మోషే శరీర సంబంధిగా ఉన్నప్పుడు పాపియే కనుక ఆత్మ సంబంధిగా ఎప్పుడైతే మారాడో అప్పుడు దేవుడు తన చేయి పట్టుకున్నాడు, నడిపించడానికి బయలుదేరాడు. ఈ 40 సంవత్సరాలు ఆయన ఆత్మ సంబంధిగానే ఇశ్రాయేలును నడిపించాడు. ఇది మనం గమనించాలి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే శరీర సంబంధి అయిన మనిషి ఆత్మ సంబంధిగా మారాలి. ఎప్పుడు ఆయన ఈ మాట పలికాడు అనంటే ఏ మాట? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న మాట. 80లో పలికాడు, 40లో కాదు, 80లో పలికాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి వచ్చాడు కదా, మరలా తిరిగి ఎక్కడికి? ఐగుప్తుకు వచ్చాడు. రాగానే అక్కడ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, పెంచిన అమ్మగారు ఉన్నారు. 40 సంవత్సరాలు ఎక్కడికి పోయావురా? ఇప్పుడైనా నా మాట విను, నా మాట వింటే నువ్వు నాకు కుమారుడు అనిపించుకుంటే నేను నిన్ను రాజుగా చేస్తా, ఐగుప్తు ధనమంతా నీదే, నీ జీవితకాలం అంతయు నీవు ఏదైనా అనుభవించవచ్చు అని చెప్పేసి ఆమె అడిగింది. ఎందుకంటే ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడే తిరస్కరిస్తాడు, శరీర సంబంధిగా ఉన్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తాడు? నీకు నేను సర్పంచ్ పోస్ట్ ఇస్తానురా అంటే నువ్వు ఎందుకు తిరస్కరిస్తావు? నువ్వు ఆత్మ సంబంధం అయితే తిరస్కరిస్తావు. సువార్థికుడు ఉన్నాడంట ఒక ఆయన, ఎవరైనా అమెరికాలో నంబర్ 1 సువార్థికుడు. ఆయన పేరు ఏం పేరు? బిల్లీ గ్రాహం. బిల్లీ గ్రాహం నంబర్ 1 సువార్థికుడు, ప్రపంచానికి గడగడలాడించాడు 50 సంవత్సరాలు. బిల్లీ గ్రాహం గారు ఆయనను ఏకగ్రీవంగా అమెరికా ప్రెసిడెంట్గా ఉందువురా అని అడిగారట. మేము అసలు ఎవరు కూడా ఎలక్షన్సే చేయము, నువ్వైతే దైవిక సంబంధమైన మనిషి కనుక నీవు కూడుకుంటే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల మంది వస్తారు, ఏకగ్రీవంగా నీకు మేము అమెరికా అధ్యక్షుని పదవి ఇస్తామని చెబితే 10 మెట్లు పైన ఉన్నోడిని తీసుకెళ్ళిపోయి కిందకి దింపాలని చూస్తున్నారా మీరు అన్నాడట. లోక సంబంధమైన అతనికి అంత ఆఫర్ వచ్చిందండి. ఒక సువార్థికుడికి, అతనికి సంఘం కూడా లేదు, ఒక సువార్థికుడు, ప్రపంచ సువార్థికుడు అతను ఒకడే. అలాంటి ప్రపంచ సువార్థికుడికి బిల్లీ గ్రాహం గారికి ఒక మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం. కానీ అతను అంగీకరించలేదు. అది నువ్వైతే నేనైతే అంగీకరించేస్తాం. ఎందుకు? ఇంకా మనం శరీర సంబంధికి ఈ లోకం పట్ల రుచి, మక్కువ, కోరిక ఇంకా ఉంటాయి. ఆత్మ సంబంధికి అసలు ఈ లోకం పట్ల మనసే ఉండదు. ఎందుకంటే విరిగిపోయి ఉంటుంది, వైరాగ్యం వచ్చి ఉంటుంది, విరిగిపోయి ఉంటుంది, నలిగిపోయి ఉంటుంది లోకం పట్ల. ఎందుకంటే దీనికంటే, శరీర సంబంధమైన దానికంటే ఆత్మ సంబంధమైనది గొప్పదని నీవు విశ్వాసం ద్వారా చూడగలిగి ఉండాల. ఇక్కడ చూసారా, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో 6 ఉచిత పథకాలను తీసుకొచ్చారు. ఇక్కడ కేసీఆర్ గారు దానికి మించి ఇస్తానని చెప్పాడు. కానీ ఇన్ని రోజులు ఇవ్వకుండా వాళ్ళు చెప్పినప్పుడే నువ్వు ఇస్తావని చెప్పి నువ్వు మోసం చేసేవాడివి. వాళ్ళే ముందు పలికారు కనుక వాళ్ళు పలికిన తర్వాత దానికి 5,000, దీనికి 2,000, దానికి 3,000 జత చేసి ఇస్తానని చెప్తున్నావు, నీ మీద మాకు నమ్మకం లేదు అని శరీర సంబంధమైనవి వీళ్ళకి కనబడుతున్నాయి కనుక 400కే సిలిండరు, స్త్రీలందరూ ఉచితంగా బస్సుల్లో తిరగవచ్చు, కళ్యాణం చేసినప్పుడు 1,00,000 రూపాయలతో పాటు 1 తులము బంగారము. ఇవి ఏమైనాయంటే అట్రాక్షన్ అయ్యి వారిని ఆకర్షించడం వల్ల వారందరూ శరీర సంబంధులు కనుక అవి ఆఫర్స్ ఇవ్వగానే ఈ ఓట్లు గుద్దేశారు. వీడికి పర సంబంధమైన ఆఫర్స్ 66 పుస్తకాల్లో, ముఖ్యంగా 29 పుస్తకాల్లో నిగూఢంగా, మర్మమై, గుప్తంగా దాచబడి ఉన్నాయి పరలోక సంబంధమైన విషయాలు. ఇవి చూడగలగాలి. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చేవి శరీర సంబంధాలు చూడగలిగారు,
ఇక్కడ ఆత్మ సంబంధమైనవి ఏ వ్యక్తి అయితే చూస్తాడో అప్పుడు మాత్రమే ఇక్కడ ఓటేస్తాడు. ఇది చూడలేకపోతున్నారు. చూడాలంటే తపస్సు చేయాలి, అహోరాత్రములు తపస్సు చేయాలి, విశ్వాసపు నేత్రము ద్వారా చూడగలగాలి. ఏ నేత్రం ద్వారా? అది తెరవగలాలి, ముందు తెరవాలి. దాన్ని ఎవరో మూసేశారు. తెరిచి ఉంటే ఇంతమంది విశ్వాసులు ఇక్కడ ఆదివారము డుమ్కి కొట్టేవాళ్ళు కాదు. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో వేగముగా తీసి వేగంగా చదివితే నాకు సమయం లేదు, నేను ఇంకో 10-15 నిమిషాల్లో హైప్ చేస్తాను. నాకు ఇచ్చేదే లేటుగా ఇస్తారు. మిమ్మల్ని లేటుగా వదిలితే మీరు నా మీద ఇబ్బంది పడతారు. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము మనుషులకు ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన, అక్కడ 3 పదాలు ఉన్నాయి. ఆ దేవత ఎవరు? యుగ సంబంధమైన దేవత. యుగం మన దగ్గర కింద ఎప్పటికీ ఏమని ఉంటుంది తెలుసా? లోకము అని అంటుంది. ఏముంటుంది? లోకము. ఏమ్మా, నన్ను ఎవరైనా పిలిచిరా? లోకము ఏంటి అంటే, 1 ధర్మశాస్త్రము, 2 పాపపు లోకము, 3 శరీరము లేదా శరీరానుసారంగా. మళ్ళీ శరీరానికి మళ్ళీ 3 తగిలాల, మళ్ళీ 3 తగిలేయాల. ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. డంబం అంటే ఏం తెలుసా? గర్వము. గర్వం ఏంటి? గర్వము. నాకు 100 ఎకరాలు ఉంది, నేను పెద్ద చదువుకున్నాను, నేను కోటీశ్వరుణ్ణి, నేను ఎమ్మెల్యేని, నేను పైల్వాన్ని. ఇది డంబం. ఇదంతా డంబం, గర్వం. నా బబులోను సామ్రాజ్యం చూడు, నా రథములు చూడు, నా హ్యాంగింగ్ గార్డెన్ చూడు, వేలాడే ఉద్యానవనమట. ఏం కట్టాను కదా. ఎవరన్నారన్నమాట? నెబుకద్నెజర్, బబులోను రాజు. జీవపు డంబం అంటే మన జీవితంలో మనం గర్వముతో మాట్లాడే మాటలు, గర్వపు చూపు, నేను అనే అహంకారం, నేను అనే అతిశయం, నేను తప్ప ఇంకెవరు లేరు అనే తత్వం, అది శరీర సంబంధమైన స్వభావం. వాడు ఇంకా పాపియే, ఆమె ఇంకా పాపినే. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలను గురుడ్డితనము కలగజేసింది. మనోనేత్రాలకు. ఏ నేత్రాలకు? అందుకే నువ్వు పరలోకం చూడలేకపోతున్నావు. పరలోకం వైభవం అంటే మనోనేత్రం ఎవరికైతే తెరవబడుతుందో వారు ఆత్మ సంబంధంగా బ్రతుకుతారు. వారు అసలు లోకమును పట్టించుకోరు. వారు 9:30కు వస్తారు కానీ 10:30కు, 11:30కు, 12:30కు ఆమేనన్న తర్వాత రారమ్మ వాళ్ళు. వారిని మనము ఈరోజు చర్చికి రండి, అమ్మ ఆదివారం ఎందుకు రాలేదు, మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటారా, బాప్తిసం తీసుకుంటావా, ప్రభరాత్రి భోజనంలో రెగ్యులర్గా పాల్గొంటావా అమ్మ అశ్వనాథ్ సిస్టరు అని వారిని పిలవరు. వారు గొడవలు పెట్టుకోరు. వారు లోక సంబంధంగా ఏది ఆశించరు.
లోక సంబంధంగా ఏది ఇబ్బంది పెట్టారు? ఏమండి, ఉన్నది చాలు, ఉన్న దాంట్లోనే బ్రతుకుదాం అని అంటుంది భార్య. ఉన్నది చాలు, సర్దుబాటు చేసుకొని జీవిద్దాం అంటాడు భర్త. కనుక వీళ్ళంతా కూడా ఎలా జీవిస్తారు? వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు? 9:30కి రారు. 9:30కి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, ఒక్కరు కూడా ఇక్కడ ఆత్మ సంబంధీలు లేరు. అదే నువ్వు ఉద్యోగం చేస్తూ ఉంటే 9 గంటలకు ఖచ్చితంగా డ్యూటీ అంటే, అనంతపురం నుంచి మా లిడియా వాళ్ళ టీచర్లు 9 గంటలకు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళకంటే ముందు ఉంటారు. సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు. ఒకరోజు 2 రోజుల సోమ మొదలుకొని శని వరకు. నిన్ను అలా 9కి వచ్చి 4కు పొమ్మంటలేదు ఇక్కడ దేవుడు. మన క్రమం ఒకటి పెట్టుకున్నాము. ఆ క్రమం ప్రకారము ఇశ్రాయేలీలు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాల్సిందే. మనకు క్రమం పెట్టుకున్నాము. 9:30 నుండి 1 గంట వరకు, అంటే 12:30కి అయ్యి చేస్తాను. ఆ తర్వాత ఆరాధన. అంతే. ఒక్కరోజు. ఎన్ని రోజులు? ఒక్కరోజు. దీనికే నువ్వు క్రమం లేనప్పుడు, ఇదే నీకు తెలియనప్పుడు నీ మనోనేత్రాలు వెలగడం ఏంటి? నువ్వు పరలోకం చూడడం ఏంటి? నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం ఏంటి? నీకు ఆత్మ సంబంధమైన అర్థం అవ్వడం ఏంటి? ఈ లోక సంబంధమైన దాని మీదే పడిచెచ్చున్నావు ఇంకా నువ్వు. అంతే అనుకుంటున్నారు. అంతే అనుకుంటూ ఉండండి. రాత్రిపూట నిద్రపోయినప్పుడు నేను కోటీశ్వరిని అవుతావు ఏంటి? అంత కళ. ఒక భర్తకు రాత్రి బాగా పడుకొని ఉంటే వాళ్ళ భార్యను బాగా కొట్టినట్టు కళ వచ్చిందట. పొద్దున్నొచ్చి ఆమె, లే, గిన్నెలు కడుగుదురా, లే, పాలు తీసుకురాబో, లే, కాఫీ చేయి, సో మరి ఎదవా అని గట్టిగా వచ్చి కొడుతుందట. పరక తీసుకొని పైకి లేచి, ఇది కలనా, నిజమైంటే బాగుండు కదా అనుకుంటున్నాడు. ఏంటి? నిజ జీవితంలో కొట్టలేడు, కలలో కొడుతున్నాడు. కలలో మీరు అనుకోవచ్చు అది బైబిల్కి సరిపోదు. ముందు క్రమాన్ని నేర్చుకోండి, ఆ తర్వాత ఇవన్నీ. మనోనేత్రములు 1 ఎఫెసీ పత్రిక 17వ వచనం. అతని విధానం వేరు ఉంటుంది, అతని ఆశ వేరు. బైబిల్ వాక్యం అంటే అతను పట్టు కలిగి ఉంటాడు, ఆశ కలిగి ఉంటాడు. వాక్యానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి, ఆటోమేటిక్గా మిమ్మల్ని దేవుడు లేవనెత్తుతాడు. దాన్ని పక్కన పెట్టేశారు, ఆ మొదటున్న ప్రేమను వదిలేశారు, ఆ సూత్రాలనే వదిలేశారు. ఎఫెసీ పత్రిక 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. వెలిగింపబడినందున వాళ్ళు ఏం చూడగలుగుతున్నారు చూడండి. ఆయన మిమ్మును పిలుపు వలె చూసారా, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క ఇప్పుడు అర్థమవుతుందండి. ఐశ్వర్యం, మహిమ, స్వాస్థ్యం మనోనేత్రాలు వెలిగినప్పుడు తెలుస్తున్నాయి. నీకు ఏమర్థం అవుతుంది? ఎందుకు? పరలోకములో నీ కోసం సిద్ధపరచబడినవి నీకేమర్థం అవుతున్నాయి? దేవాది దేవుడుండే లోకం అది. అది ఎంత వైభవముగా, ఎంత ఉన్నతముగా ఉంటుందో నీకేమర్థం అవుతుంది? పచ్చినోటెంబడి పరిగెట్టేవాడివి. నీకేమర్థం అవుతుంది? మోసంగా జీవించేవాడివి. నీకేమర్థమవుతుంది? అబద్ధమైన జీవితం జీవించేవాడివి. నీకేమర్థమవుతుంది? క్రమం లేని వాడివి. నీకేమర్థమవుతుంది? బైబిల్ చదవని వాడివి. నీకేమర్థమవుతుంది? లోకం వైపు చూసేవాడివి. ఈ జీవితమే శాశ్వతం అనుకొని
బ్రతికేవాడివి. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అందరూ తీశారా? 2వ వచనం. మరియు అనేకులు వారి పోకరి శ్రేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములను చెప్పుచూ మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చెయ్యదు. పూర్వము నుండి అంటే 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండములో ముందుగానే తీర్పులు ఉన్నాయి. లేవేకాండం 26లో ముందుగానే తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులు వీళ్ళ మీదికి వస్తాయి. నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా అంటూ పేతురు గారు ఏమన్నారు? ఈ తప్పుడు బోధకులు, లోకాన కోసం బ్రతికే లోభులు, పాపులు, డబ్బు సంపాదించుకోవడానికి కల్పనా వాక్యం చెప్పేవాళ్ళు, డబ్బు సంపాదన అనే జీవితం అనుకునే వాళ్ళందరికీ ఒకరోజు తీర్పు ఉంది. కునికి నిద్రపోదు వారి నాశనము అంటూ, ఉదాహరణకు పరలోకములో ఉన్న దేవదూతలే పాపము చేసినప్పుడు విడిచిపెట్టలేదు కదా దేవుడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా అని అర్థం. ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నాడు? టక్కని ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటాడు? కయ్యను వంటి వారమై ఉండరాదు అని అంటే కయ్యన్ని విడిచిపెట్టలేదరా, నిన్నెందుకు విడిచిపెడతాడు? దావీదులాగా వెనక్కి తిరగొద్దు. దావీదుని ఎందుకు తీసుకున్నాడు? అక్కడ దావీదు పాపం చేశాడు. దావీదు నా హృదయానుసారుడు. టక్కన ఎందుకు తీసుకుంటాడు? అక్కడ దావీదు మంచిగా బ్రతికాడు. ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. టక్కని ఇప్పుడు ఎవరిని తీసుకున్నాడు? పరలోకంలో ఉన్న దేవదూతలు తీసుకున్నాడు. వాళ్ళు పాపం చేసినా సరే దేవుడు విడిచిపెట్టలేదంటే, ఆఫ్టర్ ఆల్ మనిషివిరా నువ్వు, నిన్నెట్లు విడిచిపెడతాడు? మనిషివిరా నువ్వు. వాళ్ళు దేవదూతల వాళ్ళు, పరిశుద్ధుల వాళ్ళు, దేవుని ఆజ్ఞ వలన పరలోకంలో కలిగిన వారు. ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారో తెలియదు. అలాంటి వారిని విడిచిపెట్టలేదు దేవుడు అని పౌలు గారు వారిని తీసుకొచ్చి ఇక్కడ దేవుని ఆత్మ ప్రేరేపణతో సరిచేసి చెప్తున్నాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి, నరకమే లేదనేవాడు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ తీసుకెళ్ళిపోయి వాళ్ళని ఎక్కడ పడేసాడంట? కటిక చీకటి గల బిలములో. మళ్ళీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నరకం లేకపోతే వాళ్ళు ఎక్కడ ఎందుకుంటారు? కటిక చీకటి గల బిలములో త్రోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. అప్పగించేసాడు అప్పుడే వారిని అని రాయబడింది. కిందకు వస్తే, మరియు ఆయన పూర్వకాలమందున్న, చూసారా, పరలోకమందున్న దేవదూతలు అయిపోయిన తర్వాత ఇప్పుడు భూమి మీదకి దిగాడు. పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు, అంటే దేవదూతలది నోవాహు జలప్రలయం కంటే ముందు, ఆదాము కంటే ముందు తీసుకున్నాడు ఎగ్జాంపుల్. జగత్తు పునాదులు వేయబడక మునుపు. మరలా జగత్తు పునాదులు వేసిన తర్వాత ఒక పెద్ద సంఘటన ఏదైనా ఉంది అంటే, మనుషులందరూ పాపం చేసిన సంఘటన, అది నోవాహు కాలం జలప్రలయం. అది తీసుకున్నాడు ఎగ్జాంపుల్. ఇప్పుడు తీసుకొని ఏమన్నాడు? లోకమునే విడిచిపెట్టలేదు. అంతమందిని, కోట్లాది మందిని చంపేశాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా అని అర్థం. కోట్లాది మందిని లేపేశాడు ఒక్క రోజులో, వర్షం వచ్చేటట్టు చేసి దేవుడు. భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. మరియు అంటూ మరలా ఇంకొంచెం ముందుకు వచ్చాడు. సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులైన వాటికి దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించెను. అంటే ఇవన్నీ కూడా ఏంటి? దేవదూతలైనా, నోకాలంలో జలప్రలయమైనా, సొదొమ గొమొర్రా పట్టణమైనా దృష్టాంతములు. మనకి బుద్ధి కలగడానికి అవన్నీ దృష్టాంతములు, అంతము, దృష్టాంతం, జరిగిన సంఘటన అని అర్థం.
జరిగిన సంఘటన, దృష్టాంతం, జరిగిన సంఘటన, జరిగిపోయిన విషయాలు. మనకెందుకు? నిన్ను కూడా విడిచిపెట్టినరా అని అర్థం. అంతేనా? మెరిట్ గల బాగా చదివేవాడినే ఐవర్ వచ్చి ఉతికి పడేస్తున్నాడు. ఇంకా పక్కనోనికి ఏముంటుంది? వీన్నే ఉతికి పడేస్తున్నాడు. నంబర్ 1 టీచర్, స్కూల్లోనే నంబర్ 1 వీడు. వీన్నే తిరిగింది కళ్ళ కొడుతున్నాడు టీచరు. నెక్స్ట్ పక్కన ఉన్న యువతలోనికి ఏముంటుంది? వెనకాల బెంకిచ్చిలో లాస్ట్లో ఉన్న నాయకులోనికి ఎట్లుంటుంది? వానికే తుక్కు అయితే నాకు సితకబాతాడు అనుకుంటాను నేను. వాడే చెప్పలేకపోతున్నాడు, వాడే రాయలేకపోతున్నాడు. ఇంకా మా గతంతో ఏం కావాలి? దేవదూతలే గొప్పవారు, సొదొమ గొమొర్రాలో ఉన్నవారు పూర్వపు మనుషులు, జలప్రలయంలో ఉన్నవారు పూర్వపు మనుషులు. అట్లాంటి వాడిని విడిచిపెట్టినప్పుడు ఆఫ్టర్ నువ్వెంతరా నాకు ఓ మనుష్యుడా? ఎవరిని లెక్క చేయను నేను. అది దేవుని స్వభావం. ఇప్పుడు మన తరం 7, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడుకు లోతును తప్పించెను. అంటే తప్పించుకునే అవకాశం కూడా ఉంది. నీతిమంతుడుగా నువ్వు బ్రతికితే అక్కడ మనకు చూపిస్తూ ఒకటి నాశనం అయిపోయింది చూపిస్తున్నాడు, ఒకటి రక్షించబడింది చూపిస్తున్నాడు. నోవాహు రక్షించబడ్డాడు, మిగిలిన భక్తిహీనులు నాశనం అయిపోయారు. లోతు రక్షించబడ్డాడు, సొదొమ గొమొర్రాలో ఉన్న మిగిలిన వారందరూ. అంటే 2 దృష్టాంతముల్లో మనకు 2 కనబడుతున్నాయి. ఏంటంటే ఇలా బ్రతికితే రక్షణ, ఇలా బ్రతికితే శిక్ష, రెండింటి చూపిస్తున్నాడు. కనుక మన బ్రతుకు ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. నీతిమంతుడకు లోతు తప్పించెను, ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకునుచూ వచ్చెను. 9:30కు రాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ముందుగా వచ్చింటారు చూడండి, ఆ మిగిలిన వాళ్ళందరిని బట్టి నొచ్చుకోవాలట. ఎందుకు? అక్రమం విషయంలో అని రాబడింది ఇక్కడ. అక్రమమే కదా మరి ఇది. మిగిలిన వాళ్ళకి ఏం కావాలి? నొప్పి రావాలి. చూడు వీళ్ళు ఎంత లేటుగా వస్తున్నారు, కొంచెం కూడా బాధ్యత లేదు వీళ్ళకి సొదొమ అర్థం కాలేదేమో, వీళ్ళకి జలప్రలయం అర్థం కాలేదేమో, వీళ్ళకి పరలోకపు దూతలు పాపము చేసిన అక్రమం చేసిన ఆ పాపపు దూతలు అర్థం కాలేదేమో అని నొచ్చుకోవాలట. అందరూ అదే టైంకి వస్తే ఇంకెందుకు నొచ్చుకుంటారు? ఒక ఊర్లో ఒక రాజు, నా కొడుకు పెళ్ళి, మీరు ఎప్పుడు నాకేం చేయలేదు, నేను ఎప్పుడు మీకే చేశాను కదా, మీరు ఏం చేస్తారంటే తలా ఓ బిందె, అందరికీ ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి, తలా ఒక బిందె అదిగో ఆ యొక్క ట్యాంకులోకి తీసుకొచ్చి పాలు వేసేయండి అన్నాడట. తలా ఓ బిందె ఊరందరికీ చెప్పాడట, అనౌన్స్మెంట్ చేసి తప్పుడు కొట్టి మరలా తలా ఓ బిందె ఏమనగానే ఊర్లో వాళ్ళందరూ సరే 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 అన్నారంట. రాజుగారికి నమస్కారం కొట్టి సభలో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అన్ననే సపీరలు ఉన్నారు కదా, అలా మాట్లాడుకున్నారట. ఏమని? మందొక్కటి బిందె, పాలు బిందె కాకుండా నీళ్ళు బిందె వేస్తే ఊర్లో వాళ్ళందరూ పాలు బిందెలు వేస్తారు కదా, మనం నీళ్ళు బిందె అందులోకి వేస్తే నీళ్ళు పాలలో కలిసిపోయి మనం వేసినాం అనుకుంటారులే అని అనుకుందంటే ఈయన అనుకున్నాడంట. పక్కనింటోళ్ళు కూడా అదే అనుకున్నారు, ఎదురింటోళ్ళు కూడా అదే అనుకున్నారు, అందరూ అదే అనుకున్నారు. అందరూ దాంట్లోకి తీసుకొచ్చి ఏం పోసినారు? వీడిది వానికి తెలియదు, వాంది వీనికి తెలియదు, నీళ్ళు పోసేసినారు. మొత్తం కొల ఇప్పితే వెనకాల పాలు రావడమే లేదు, నీళ్ళు వస్తున్నాయి. ఆ బాపతికి చెందిన వాళ్ళం మనమంతా, ఆ బాపతికి చెందిన వాళ్ళం. ఎప్పుడు మార్పు వస్తుందో ఏమో. వారి అక్రమ విషయమై క్రియల విషయములో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. 9, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా. మన ఆన్సర్ వచ్చింది ఇక్కడ. మరలా చదువుతాం 9వ వచనము. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును. దిస్ ఇస్ ద వన్ వే. నీతిమంతుడైన నోవాహు, నీతిమంతుడైన లోతు, వన్ వే కనబడుతుందా? అది మీరు ఒక ప్యాటర్న్లోకి తీసుకోండి. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనొచ్చు. ఇదొక క్యాడర్.
2 క్యాడర్స్. ఒక క్యాడరు దేవుని కోసం భక్తిగా బతికేవాళ్ళు. దీన్ని తప్పిస్తాడు, ఎట్లయినా తప్పిస్తాడు. తిమోతి నీతిగా బ్రతికితే మీ కుటుంబము సమస్య నుంచి మిమ్మల్ని గట్టన పడేస్తాడు. మీరు ఓవర్ యాక్షన్ చేస్తే సమస్య తీసుకొస్తాడు. అంతేనా లేదా? అది ఆయనకే కాదు, మనందరికీ చెల్లును గాక. అంతేనా లేదా? అందరికీ చెల్లును. దేవుని ముందు తన కుమారుడు, ఏకైక కుమారుడిని కూడా ఒకే రకంగా చూస్తాడు. యేసయ్యను ఒక రకంగా, నిన్ను నన్ను ఒక రకంగా చూసే దేవుడు మన దేవుడు కాడు. ఒకవేళ నేను నా కుమారుడిని ఒక రకంగా, ఇంకొక కుమారుని ఒక రకంగా చూడొచ్చేమో. నేను మనిషిని కనుక, నాకున్న పరిమితి అంతే కనుక, నా దేవుడు, మన తండ్రి యేసుని ఎంత చూస్తాడో మనల్ని అంతే చూస్తాడు. ఇంకా ఎక్కువ చెప్పాలంటే యేసు కంటే ఎక్కువ మనల్ని చూశాడు. ఇది మీరు గమనిస్తే వాక్యంలో కనబడుతుంది. అర్థమవుతుందా? తన కుమారుడైన యేసు కంటే ఎవరిని ఎక్కువ చూశాడు? యేసేపను, మోసేను, గిద్యోను చూశాడు. ఇది మీరు వాక్యం చదివితే అర్థమవుతుంది. అప్పుడు యేసయ్య ఈ దేవుణ్ణి, తండ్రిని ఎంత ప్రేమించాడో అంతకంటే ఎక్కువ ప్రేమించాలి మనం. అంతేనా లేదా? కానీ యేసయ్య ఎడమ కాలి గోటికి కూడా సమానం కాలేదు మనం దేవుని ప్రేమించటంలో. కానీ దేవుడు యేసయ్య కంటే నిన్నెక్కువ ప్రేమించాడని బైబిల్ చెప్తుంది. తెలుసా? అంత ప్రేమించాడు మనల్ని దేవుడు. సరే, పక్కన పెడితే 9వ వచనానికి వచ్చేస్తున్నాను మరలా. ఓకేనా? టైం లేదు, వేగంగా పరిగెడుతుంది. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, 1 దుర్నీతి పరులను, భక్తులు అన్న దగ్గర నీతి పరులను అని మీరు పెట్టుకోవాలి. దానికి ఆపోజిట్ వర్డ్ దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి. వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి ఆశలు ఉంటాయి? మలినమైన ఆశలు. మలినం అంటే తెలుసా? మాలిన్యం అని కూడా బైబిల్ చెప్తుంది. ఈ మాట 2 చోట్ల ఉంటుంది. చెప్తారా ఎక్కడ ఉంటుందో? ఎవరైనా బైబిల్ పండితులు? 2 చోట్ల ఉంటుంది, ఇంకో 2 చోట్ల. ఊరికే సమయం వేస్ట్ కదా, నేను చెప్తాను. యాకోబు 1వ అధ్యాయం 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను, వారి ఇబ్బందులలో పరామర్శించుటకును, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుంటా. అది దేవునికి మహిమ కలుగును గాక. ఏం దాన్ని? ఇహలోక మాలిన్యం అన్నాడు చూడండి. ఇప్పుడు అదే మాట పేతురు వాడారండి. ఎవరు వాడారు? పేతురు గారు వాడారు. ఏమని వాడారు? సరే రండి అక్కడికి. 2వ అధ్యాయము 9వ వచనం కదా. నీతి పరులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు. ప్రభుత్వమునంటే సంఘములో అధికారం ఉంటుంది. పరిచారకులు, సంఘ పెద్దలు, అసిస్టెంట్ సేవకులు ఇలా ఈ క్యాడర్ని దూషించకూడదు. ఎగ్జాంపుల్గా నేను ఎవరితోనైనా, సోదరా ఈ బాధ్యత కలిగి ఆ ఫైన్స్ అడగన్నాను అనుకో, ఒక ఆయన 100 రూపాయలు ఎంతో ఇవ్వాల్సి ఉంటే, ఓ 10,000 ఎద్దరా అన్నాడంట. ఏంటి? ఓ 10,000 ఎద్దరా అన్నాడంట. అంటే ఫోన్ చేసినప్పుడు అతని మీద ఏం చేస్తారు? దాడి చేస్తారు. లేదా ఎవరికైనా మార్టిన్ చర్చికి రావడం లేదు, పలానా విజయ్, పలానా వాళ్ళు అని నేను ఫోన్ చేసి మార్టిన్కి చెప్తే, మార్టిన్ ఇంకొకరికి ఫోన్ చేశారనుకో, నీకెందుకు మధ్యలో, నువ్వెందుకు అడుగుతున్నావు, ఆయన అడుగుడా, ఆయన ఫోన్ చేయడా అని వాళ్ళ మీద అన్నారనుకో, అది అధికారమును దుర్యోగపరచుట, ప్రభుత్వమును నిరాకరించుట, పైన ఆర్డర్ అది.
బైబిల్లో ఆత్మ సంబంధంగా కూడా ప్రభుత్వం ఉంది, ఆర్డర్ ఉంది. భూ సంబంధంగా కూడా ఆర్డర్ ఉంది, ప్రభుత్వం ఉంది. రోమాపత్రిక 13లో ఆ మాట మాట్లాడాడు. ఒకసారి చూడండి. భయం లేనోడు, భక్తి లేనోడే ఆ పనులు చేస్తాడు. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప అది ఏ అధికారము లేదు. మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లే నియమింపబడినవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమకు తామే శిక్ష తెచ్చుకొందురు. రైట్. కనుక అధికారము లోకంలో ఉన్నది దేవుడు పెట్టిందే. భూమి మీద శారీరక సంబంధమైనవన్నీ కూడా దేవుడు పెట్టినవే. అట్లనే భౌతికంగా ఉన్నట్లుగా ఆత్మ సంబంధంగా కూడా అధికారం ఉంది, దేవుడు బైబిల్లో పెట్టాడు. ఆ అధికారాలని వీళ్ళు ఏం చేస్తారు? శరీర సంబంధులు, లోక సంబంధమైన దురాశలు ఉంటాయి వాళ్ళకి. మనం ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పామనుకో వాళ్ళకు నచ్చదు. కనుక వెంటనే వారు ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనంలో మనం 2వ లైన్లోంచి వెళ్ళిపోతున్నాం. ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావిలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువ గలవారైనను స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవక ఉందురు. వీరేం చేస్తారంట? మహాత్ములు అంటే మహిమలు. మహిమలు అంటే ఎవరు? దేవుని నమ్ముకున్న వారినే, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న వారినే మహాత్ములు అంటారు, మహిమలు అని అంటారు. మహిమను పొందుకున్నాం మనం. ఏం పొందుకున్నాము? 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక. లోకంలో ఉన్నవాడు మహిమను పొందుకోలేదు. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక. వింటున్నారా? ఏమ్మా ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఏమ్మా సహస్ర, నువ్వు పిల్లల్లో చేరి పిల్లవైపోతావు ఏంటి? 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడికి జరుగుచున్నామని ఎరుగుదాము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠునగున్నట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారిని తన కుమారుడు ఆరోప్యంగా గలవారిగా వారిని ముందుగా నిర్ణయించను. ఇక మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులు తీర్చిన వారిని మహిమపరచెను. అది నీతిమంతుడైగా యేసుప్రభువు ఎవరు నమ్ముకున్నాడో వాడే మహిమ. అంటే పైనుంచి వస్తుంది. 2వ అధ్యాయము పేతురు పత్రికలో నీతి. ఇక్కడ నోవావును ఎదిరిస్తే మహిమను ఎదిరించినట్లే, ప్రభుత్వమును ఎదిరించినట్లే. లోతుని ఎదిరిస్తే నీతిని ఎదిరించినట్లే, ప్రభుత్వమును ఎదిరించినట్లే. అందుకే సొదొమ గొమొర్రా వాళ్ళకి చెప్పినా వినలేదు వాళ్ళు. నువ్వెవడరా పరదేశంలోంచి వచ్చి మాకు చెప్తున్నావు? అది అక్కడ జరిగిండేది. మహాత్ముడు, అతను నీతిపరుడు. నీతిపరుణ్ణి మహిమ పొందుకున్నవారు అంటారు. కనుక అతను ఎదిరించారు. నోవావు, నువ్వేంట్రా ఓడగట్టుకొని మమ్మల్ని ఎక్కడ రమ్మంటున్నావు? లోకంలో తినాలి, ఎంజాయ్ చేయాలి, కయ్యను పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి, మేము బాగా లోకంలో తిరగాలి, లోక మాలిన్యం అంటించుకోవాలని ఆయనకు ఎదురు తిరిగారు, ప్రభుత్వానికి ఎదురు తిరిగారు, మహిమకు ఎదురు తిరిగారు. ఆ పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. అందుకే దూషింపక వెరుతున్నారు. 2:11 పేతురుపత్రిక వచ్చేసిన నేను. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపవెరుతురు. కిందికి వస్తే వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగము వలనే ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనమైపోతారు. తెలియనప్పుడు మాట్లాడకూడదు. తెలియని విషయాల్లో జోక్యం చేసుకుంటాం, మృగం వలె మారిపోతాం, వివేకం లేని వారిగా మారిపోతాం, దూషించడం నేర్చుకుంటాం. దుష్ప్రవర్తనకు ఫలితంగా చివరికి ఇంకొకరి నాశనం చేయడానికి పోయి మనమే నాశనం అయిపోతాం.
ఎవరు త్రవ్విన గుంటలో వాడు పడును అని సామెతల గ్రంథంలో వ్రాయబడింది. ఇకపోతే 13, ఇది చాలా ఇంపార్టెంట్. నా ఆన్సర్ ఇక్కడ ఉంది. దీనికోసం ఇంత లాక్కొచ్చా, సమయం కూడా అయిపోయింది. ఒకనాటి సుఖానుభవము. అది ఈ శరీర సంబంధులందరినీ తీసుకొస్తున్నాం కదా కిందికి. ఇప్పుడు అక్కడి నుంచి 9వ వచనం నుంచి వారందరూ ఏమనుకుంటారంట? ఒకనాటి సుఖము ఆలోచిస్తారు వీళ్ళు. అంతే. ఒకనాటి సుఖం అంటే ఈ మానవ జన్మ సంబంధమైన భూ సంబంధమైన సుఖం. యవనస్తులకి లేదా కొంచెం బాగా తెలివితేటలు గల వారికి వెళ్ళి లోకంలో చెప్పండి, వాళ్ళు ఏమంటారంటే, రే పిచ్చి పట్టిందరా, బైబిల్ తీసుకొని తిరుగుతున్నావు, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, పని చేసుకోకుండా తినకూడదు, బాగా సుఖించాలా, ఆనందించాలా, తినాలా, తాగాలా అంటారు. అనుభవించాలరా. ఈ సమయంలో అనుభవించకపోతే ఎప్పుడు అనుభవించేది? నోరు కట్టుకొని మొత్తము ఆ డ్రెస్ చూడు, ఎట్లున్నావురా నువ్వు, ఎట్లయిపోయినావు చూడు, మేము చూడు ఎంత స్టైల్గా ఉన్నామో, మా కటింగ్ చూడు, మా స్టైల్ చూడు. ఒకనాటి సుఖానుభవం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? సుఖించు, హాయిగా సుఖించు. ఒకనాటి సుఖానుభవం వారికి కావాలి. ఈరోజు మనము క్రైస్తవులమైన మనము ఈ లోక సంబంధమైన ఒకనాటి సుఖం కోసం ఆలోచిస్తున్నావా? ఈ భూ సంబంధమైన సుఖం కోసమే ఆలోచిస్తున్నావా? ఒకనాటి సుఖమును, ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొందురు వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖింతురు. ఇది వాళ్ళ జీవితం. ఇది శరీర సంబంధమైన జీవితం. తినడము, విందులు చేసుకోవడము, ఆనందించడము. యోబు గారి కుమారులు ఏ రకంగా అయితే ఉన్నారో, ఉదయం విందు, మధ్యాహ్నం విందు, సాయంత్రం విందు. ఆయనేమో వీళ్ళు పాపం చేశారు, వీళ్ళు దేవుని దూషించారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారేమో అని ఆయన ఉదయం బలర్పించడం, సాయంకాలం బలర్పించడం, ఉదయం బలర్పించడం, సాయంకాలం బలర్పించడం. ఇంకా ఆఖరికి దేవుడు వాళ్ళని లేపుకునే విడిచాడు. ఏలి గారు ఎంత చెప్పినా తన కుమారులు వినలే. చెబుతూనే ఉన్నాడు. ఆఖరికి దేవుడు ఆ పిల్లల్ని కూడా లేపుకొనే బయడిచే. శరీర సంబంధమైన ఒకనాటి సుఖానుభావం. మనం చేసే పాపం, బిర్యానీ తింటే ఆ గంట సేపు కష్టపడి బిర్యానీ చేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది ఆ సుఖం. పరిస్థితితో వ్యభిచరిస్తే అయిపోద్ది కొన్ని క్షణాల్లో. ఏదైనా ఈ లోకములో సుఖం కాసేపు మాత్రమే ఇస్తుంది. అది సినిమా అయినా, లోకంలో సంతోషాలైనా. జబర్దస్త్ పెట్టినారంట మొన్న, ఎక్కడ, పీసీపీ యాపిల్లో. ఎంతసేపు సుఖం? ఆ రాత్రి సమయంలో వారు నవ్విస్తారు, కవ్విస్తారు, ఆనందిస్తారు. మనం పరుపులు వేసుకొని అక్కడ షాపులు వేసుకొని చూస్తూనే ఉంటాం, ఇట్లా నవ్వుతూ. ఒకనాటి సుఖానుభవం అయిపోయింది ఆ రాత్రికి. అది నిత్యము ఉండదు. ఒకటి ఉంది, నిత్యము ఉండే సుఖం, శాశ్వతముగా ఉండే ఒక సుఖం ఉంది. ఆ శాశ్వత సుఖం కోసమే ఒకనాటి సుఖం నాకు వద్దు, ఆ శాశ్వత సుఖం నాకు కావాలన్నాడే హెబ్రీ పత్రిక 11:24. మోషే రండి లేఖనం దగ్గరికి, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి తన మనోనేత్రములు తెరవబడడం వల్ల ఐగుప్తులో ఆల్రెడీ ధనం చూశాడు ఈ శరీర సంబంధమైన నేత్రాలతో. దానికంటే విశ్వాస నేత్రాలతో చూసిన క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. అంటే ఈ ఐగుప్తులో రాజ్యం కంటే, ఐగుప్తులో నేను అయ్యే రాజు కంటే, ఐగుప్తులో ఉన్న నా రాజుతత్వం కంటే, ఐగుప్తులో ఉన్న ధనం కంటే, భూమి మీద ఉన్న ఐగుప్తు ప్రపంచాన్ని పరిపాలిస్తే నేను చక్రవర్తి అయినా క్రీస్తు కంటే అవి తక్కువే, క్రీస్తు కంటే అవి చిన్నవే, క్రీస్తు కంటే అవి చాలా తక్కువైనవే అని విశ్వాసపు నేత్రం ద్వారా చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది మ్యాటర్ ఇక్కడ. మనోనేత్రం తెరవబడినప్పుడు
డబ్బు వైపు, లోకం వైపు ఏ వ్యక్తి చూడలేడు. ఆదివారం రోజున ₹1,00,00,000 వచ్చినా దాని వైపు వెళ్ళడు. ఎందుకంటే ఏ రోజు ఏమవుతుందో నీకు తెలియదు. ఏది కావాలి? నిజంగా క్రీస్తు కోసం బ్రతుకుతున్నావా? అపోస్తల కార్యములు 14:25. 14 అపోస్తల కార్యములు 25, సారీ 15వ అధ్యాయము 25, క్షమించండి, 15వ అధ్యాయము 25. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరునకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు, తమ్మును తాము అప్పగించుకున్నారంట. ఆ యేసుక్రీస్తు అనే పేరుకి, నామమునకు, క్రీస్తు నిమిత్తం తమ్మును తాము అప్పగించుకున్నారు. చెప్పండి, ఏది శాశ్వతమైన ఐశ్వర్యం? మీ మనోత్రాలు తెరబడాలి. మొండిగా అయిపోయారేమో, గుండెలు రాయిబారిపోయాయేమో, మాంసపు గుండె తిరిగి మరలా రాతి గుండెగా మారిపోయిందేమో, మరలా దాన్ని బద్దలు చేయాల్సి ఉందేమో, దాన్ని పగలగొట్టాల్సిందేమో, పొరలాగా ఆ బండవలే గట్టిగా ఉందేమో, గడ్డపారలు వాడాల్సి వస్తుందేమో. పిల్లలు బయట ఎదురు చూస్తున్నారు, కింద పడతారు చూసుకోండి. చీరల మీద చీరలు ఎక్కుతున్నారు. కొందరు గమనించండి, ఏమన్నా అయితే కష్టమవుతుంది అంటే వాక్యం కాదు ఇది, అక్కడ వాళ్ళ కోసం చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? బండలు అయిపోయి ఉన్నాయేమో చూసుకోండి, బండలు అయిపోయినాయేమో చూసుకోండి. మోషే గారి దగ్గరికి వస్తే, చివరిగా నాకు 5 నిమిషాలు ఉంది, రైట్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ఎన్ని కోణాల్లో చూసినా కూడా నాకు మోషే గారు ఒక హీరోలా కనబడుతున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, చూసారా, ధనం, ఐగుప్తులో ఉన్న ధనం ఈరోజు అనిల్ అంబానీతో కూడా లేదట. ఐగుప్తులో ఉన్న ధనం ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ధనము ఈరోజు అనిల్ అంబానీ లాంటి వారు 1000 మంది అయితే వాళ్ళ ధనమంతా సమకూరుస్తే అంత ధనం ఉంది ఐగుప్తులో. అంత 1000 మంది అనిల్ అంబానీలకు సమానుడుగా ఉండవలసిన వాడు ఎవరు? ఒక మోషే. కానీ కనిపించని, భూమి మీదే లేని, ఎప్పుడో 1400 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చి తన కోసం మరణించే యేసును చూచి, ఆ యేసులో ఉన్న పరలోక వైభవం, ధనం, ఐశ్వర్యం, ఆత్మ సంబంధమైన దాన్ని చూసి విశ్వాసం ద్వారా ఆయనలో ఉన్నదే గొప్పదన్నాడండి. ఐగుప్తులో ఉన్నదే గొప్పది కాదు. మిగిలిన వాళ్ళందరికీ ఏంది గొప్పది? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చావా అని అంటున్నారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చావా అని అంటున్నారు. పదే పదే ఐగుప్తులో సమాధులు లేవు, ఐగుప్తులో కీరకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, సోరకాయలు ఉన్నాయి, ఐగుప్తులో మాంసం ఉంది, ఐగుప్తుల్లో మాకు అన్నీ ఉన్నాయి, ఐగుప్తులో బాగుంది అంటున్నారు వాళ్ళు. ఈయన ఏ రోజు ఐగుప్తు అనే ఆలోచన ఈయనకు రావడం లేదు. అసలు ఈయనకు ఈ ఐగుప్తు అనే థాటే ఈయన హృదయంలో లేదు. ఎంత తేడా ఉందో చూడండి. 20 లక్షల మందికి మోషేకి ఐగుప్తుకే వెళ్ళాలన్న మనసు వాళ్ళకుంది. ఐగుప్తు కోసమే నోటితో ఎత్తుతున్నారు. ఒకనాటి సుఖానుభవం గొప్పదని వాలించుతున్నారు. ఈయన ముందుకు పోతున్నాడు కనుక ఆయన భవిష్యత్తులో కలగబోయే బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది ఆత్మ సంబంధి అలా ఉంటాడండి. ఆత్మ సంబంధిగా మీరు ఉంటే రేపే సువార్తకు నాతో పాటు వస్తారు. కుప్పలు కుప్పలు ఉపవాస ప్రార్థనలు పెడదామంటారు. నేను అంటానప్పుడు, ఏం ఉపవాస ప్రార్థనలు జాన్?
శనివారం రోజు నీకు డ్యూటీ ఉంటుంది కదా, అయ్యయ్యో కష్టం కదా. ఎబెనేజర్, మాథ్యూస్, నేను అంటాను, ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా దేవుని కోసం నేను ఉపవాస ప్రార్థనకు వస్తాను అంటాడు. అప్పుడు ఆయన ఎప్పుడు మనోనేత్రాలు తెరవబడితే. బైబిల్ స్టడీలు అంటాడప్పుడు ఆయన, బైబిల్ స్టడీలకు వచ్చేసిస్తాం, ఆల్ నైట్ ప్రేయర్లు చేద్దాం, కుటుంబ ప్రార్థనలు పెడదాం, మేము రండి. దేవుడు ముందు మా దగ్గర ఉండేది పెడతాం, మన దగ్గర ఉండేది తిందాం, మన దగ్గర ఉండేది చేసుకుందాం. పొలం ముఖ్యం కాదు, క్రీస్తు ముఖ్యం. ఆదివారం రోజు నీకు క్రీస్తు ముఖ్యమా, పొలం ముఖ్యమా? ఇప్పుడు చెప్పు, నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? ఆత్మ రోజున నీకు ఇల్లు ముఖ్యమా, క్రీస్తు ముఖ్యమా? ఇప్పుడు చెప్పు, నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? ఆదివారం రోజున డ్యూటీ ముఖ్యమా, నీ ఉద్యోగం ముఖ్యమా, నీ ఇంకోటి ముఖ్యమా? ఇప్పుడు చెప్పు, నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా? స్కానింగ్ కింద పెడితే అర్థమవుతుంది నువ్వు దొంగనోటు అని. దొంగనోటు అని అర్థమైపోతుంది. అరుస్తూ ఉంది బైబిల్, కేకేస్తుంది బైబిల్. వారంతా శరీర సంబంధులు. ఒకనాటి సుఖానుభవం కోసం యేసయ్యని నమ్ముకున్నారు. యేసయ్య దగ్గర ఏదో దొరుకుతుందని వచ్చారు. యేసయ్య కోసం ప్రాణం పెడతామని రాలేదు వాళ్ళు. యేసయ్య కోసం యేసయ్య దగ్గరకు వస్తే ఏదో ఒకటి దొరుకుతారని వచ్చారు వాళ్ళు. స్వార్థపరులు అని కేక వేస్తుంది బైబిల్. నేను ఇస్తానన్నది ఆత్మరక్షణ, నాకు ఇష్టమైతే దాంతోపాటు మరిన్ని ఇస్తా, దట్ ఈస్ ద సెకండరీ అని ఆయన అంటున్నాడు. నేను ఎలా కనబడుతున్నానో మీకు అంటున్నాడు ఆయన. తప్పు జరుగుతుంది, మరీ జారిపోవడానికి అవకాశం అవుతుంది. మీ నిర్లక్ష్యతే మీరు ఏమై ఉన్నారో తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 11. ఏది గొప్ప మీరే గమనించండి. ఇప్పుడు కమాన్ రీడ్ అగైన్. మోషే పెద్దవాడైనప్పుడు, ఎప్పుడు 8 years, అది మీరు గమనించాలి. ఎప్పుడు ఆయన తిరిగి మరలా తన రాజ్యంలోకి వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే నాకు ఆ ఉద్యోగం వస్తుంది, ఈ ఉద్యోగం వస్తుంది, ఇది చేయాలా అది చేయాలా అంటాం కదా మనము. ఆదివారాన్ని మినహాయించి ఏదొచ్చినా చాలు ప్రభువా, నీ పనికి మినహాయించి ఏదొచ్చినా చాలు ప్రభువా, ఆదివారం రోజున నీ దగ్గరికి రాకుండా ఆటంకించేది ఏదైనా ఉంటే అది వద్దు ప్రభువా. దేవా నువ్వు నాకు చాలు ప్రభువా, నన్ను పోషించగలవు ప్రభువా అని చెప్పగలరా? భార్యలు భర్తలు పనికి పోకపోతే 6 రోజులు ఇంట్లో కూర్చుంటే అప్పుడు అలుగుతారు. ఏమైపోతారు? అలుగుతారు. కానీ కొంతమంది భార్యలు ఉంటారండి, భర్తల్నే పోషిస్తూ ఉంటారు కష్టపడి. మనకు దేవుడు ఉంటే చాలండి, దేవునికి దూరమై పని ఏది మనకొద్దండి, ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోయి మనం బ్రతుకుదామండి అంటుంటారు. కొంతమంది దేవునిలో ఉన్నా కూడా ఎట్లా చేస్తుంటారు, ఈరోజు ఆదివారం అయినా పర్వాలేదు, నువ్వు రాకపోయినా పర్వాలేదు, మేము భూతం కావాలంటే నువ్వు పోయి అడగనే సావు అన్నట్టుగా ఇబ్బంది పెడతా ఉంటారు. అపోస్తుల బోధలో ఆదివారం అసలు మనకున్నంత ఆస్తి, మనకున్నంత ధనము, మనకున్నంత బట్టలు, మనకున్నంత తిండి బైబిల్లో మీరు ఎవరికైనా చూపించగలరా? మొదటి శతాబ్దంలో మరి వాళ్ళు మనము అసలు ఏం చెప్పారు? వాళ్ళు తినడానికి ఆ పూటకుంటే చాలని చెప్పారు, వస్త్రం ఉంటే చాలని చెప్పారండి. మనం దాన్ని మినహాయించి వెళ్ళిపోతున్నాం ఎందుకు? అప్పుడే తప్పులు జరుగుతాయి. నువ్వు ఆత్మ సంబంధిగా ఉండవలసిన వాడు ఎక్కడో ట్రాక్ తప్పావు, ఎక్కడో కాలు జారావు, ఎక్కడో ఇబ్బంది పడుతున్నావు. ఆశించకు. ఇప్పుడు చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము, ఏంటంటమ్మా ఇది? అల్పకాలము. ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు కనబడింది ఆయనకు, ఈ 40 yearsలో ఉన్నప్పుడు, శరీర సంబంధిగా ఉన్నప్పుడు అల్పకాలం అన్నాడా, ఒకనాటి సుఖానుభవం అనుకున్నాడా? ఆ శరీర సంబంధి ఒకనాటి సుఖానుభవం అంటూనే తన 70 లేదా 80 సంవత్సరాల జీవితాన్ని
వ్యర్థం చేసుకుంటాడు. ఒకనాటి సుఖానుభవం, ఒకనాటి మేడలు కట్టాలా, మిద్దెలు కట్టాలా, వాన్లా ఉండాలా, వీన్లా ఉండాలా, అది చేయాలా, ఇది చేయాలా. నాయనా, నువ్వు ఏది చెయ్యాలంటే అది దేవుని చిత్తమై ఉంది. ఆయన మీద ఆధారపడు, ఆయనకు ప్రార్థన చేయి. ఆయన ఏ మార్గంలో నడిపిస్తాడో ఆ మార్గంలో నడవడం ప్రయత్నం చేయి. ముందు ఆయన ముందు పెట్టు, ఆయన చూసుకుంటాడు. నువ్వు నిజంగా విశ్వాసం అయితే నీకు ఏదైతే ఇచ్చాడో అది ఆయన పరిమితిలోనే ఉండే ఇస్తాడు. ఆయనను ప్రేమించేటట్లే ఇస్తాడు. నువ్వు ఆయనలో ఎదిగేకే అవకాశం ఇచ్చేటట్లు ఇస్తాడు. ఆయన ఇస్తే ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆయనను వదిలిపోయేటట్లుగా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన దూరం చేసుకోవడానికి నీకు ఎందుకు ఇస్తాడు? లేదా నువ్వు దుర్వినియోగం చేసుకోవాలా? సంచి ఇచ్చాడు ఇస్కరియోతు యూదాకు, మంచిగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. వీడు నన్ను అప్పగించాలి, వీడు నాశనం అయిపోవాలి, వీడు నరకానికి పోవాలని యేసుక్రీస్తు హృదయంలో ఉండదు, దేవుని హృదయంలో ఉండదు. కానీ వాడికి ఇచ్చిన మంచి అవకాశాన్ని వాడు దుర్వినియోగపరుచుకున్నాడు అంతే. అది నువ్వు చేసుకునే పని చేతిలో ఉంటుంది. స్వతంత్రాన్ని చేతిలోకి తీసుకునే విధానం ఉంటుంది. ఇది దేవుందా, దేవుని మీద ఆధారపడుతున్నానా, లేకపోతే దేవుని చిత్తమా కాదా అని నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నువ్వు పొందుకున్న ప్రతిదీ కూడా వెరీ గుడ్, మంచిది. అల్పకాలము అన్న ఒకనాటి సుఖానుభవం అన్నా ఒకటే. అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే ఇక్కడ ఒకనాటి సుఖానుభవాలు అనుభవించాలన్న మనసు ఉంటుంది. ఎవరికి? శరీర సంబంధికి. ఆత్మ సంబంధికి ఒకనాటి సుఖానుభవాలు వద్దు. ఈ 70-80 సంవత్సరాల జీవితం నాకు వద్దు. అల్పకాల పాప భోగములు నాకు వద్దు. ఏం కావాలి సార్ నీకు? మోషే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకొని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారును చూసారా, ఉంది ఆమె ఉంది. నేను ఫరో యొక్క కుమార్తె, నీ కుమార్తెను అని అనను, అనిపించుకోను, నాకు వద్దు, ఒప్పుకోలేదు. ఏలయనగా ఎందుకు? ఏదో కారణం ఉందండి, ఏదో కారణం ఉంది. ఎందుకు నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు? ఎందుకు లోకము వద్దనుకుంటున్నావు పౌలా? ఏదో కారణం ఉంది. ఏం పిచ్చోడైపోయావా పౌలా? ఏదో కారణం ఉంది. ఏం అపోస్తులు చేపలు పట్టకపోకుండా ఏంటి మీరు? ఏదో కారణం ఉంది. ఎందుకురా దెబ్బలు తింటున్నావురా, చచ్చిపోతావురా స్టెఫెను? ఏదో కారణం ఉంది. ఏదో కారణం ఉంది. ప్రాణాలు సైతం పెడుతున్నారంటే ఏదో కారణం ఉంది. ఏలయనగా అతడు ప్రతిఫలముగా, నువ్వు క్రీస్తు కోసం బ్రతికితే, ఈ లోకమును వద్దనుకుంటే దేవుడు దానికి ప్రతిఫలముగా, నువ్వు బ్రతికిన దానికి ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానము యందు అది. ఎంత దూరదృష్టి ఉంది చూడండి, ఎంత దూరదృష్టి ఉంది చూడండి. ఇప్పుడు పేతురు పత్రిక రండి, ఎంత దూరదృష్టి ఉంది కదా ఆయనకు. 1400 సంవత్సరాల తర్వాత కలగబోయే దూరదృష్టి, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రెండవ రాకడలో యేసు ప్రభు ఇచ్చే పరలోకపు దూరదృష్టి, ఎంత దూరదృష్టి ఉంది చూడండి నాకు. రండి పేతురు పత్రిక 2వ అధ్యాయము మరలా చదువుదాము. 13 ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు. ₹1,00,00,000 నీ బ్యాంకులో ఉన్నా, ఏటీఎంలో ఉన్నా, జోబులో ఉన్నా, అది ఒకనాటి సుఖమే సార్. నెక్స్ట్ డే నువ్వు ఏమైపోతావో నీకు తెలియదని సామెతలో రాయబడింది. హెబ్రీ పత్రికలో, రోమపత్రికలో, మత్తయి సువార్తలో రాయబడింది. మరలా 3వసారి ముచ్చటగా హెబ్రీ పత్రికలో, యాకోబు పత్రికలో కూడా రాయబడింది. నువ్వు రేపేమైపోతావో నీకు లేదో, ఈరోజే నీది. అదే ఒకనాటి సుఖానుభవం మాత్రమే నీది. నీ ₹1,00,00,000 ఒకనాడు మాత్రమే నీకు సుఖం ఇస్తాయి. అది క్రీస్తు అయితే నిత్యము, శాశ్వతము, ఎప్పటికీ. ఏది గొప్ప ఎంచుకో. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుందరు. వారు కలంకులను, నిందాస్పదులున్నాయి. తమ ప్రేమ విందులో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములు ఎందు సుఖింతురు. వ్యభిచారిని చూచి ఆశించు పాపం మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి చూడండి ఇక్కడ గమనించండి, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును
శాపగ్రస్తులై ఉండి అని రేపు చూడండి. ఏమై ఉన్నారు చివరికి వీళ్ళు శరీర సంబంధులు. 9వ వచనం నుంచి 14 వరకు ఆన్సర్ ఏమని వచ్చింది? చివరికి వారు శాపగ్రస్తులనై ఉండి. దేవునికి ఇవ్వాలి అంటే ఎట్లిస్తారు? లోభత్వం. వీడు శరీర సంబంధి, వీడు లోభత్వం అంటే శాపం. దేవునికి ఇచ్చేటప్పుడే లెక్కలు వస్తాయి మనకి. దేవునికి ఇచ్చేటప్పుడే మనకు అన్నీ కనబడవు, కష్టాలు వస్తాయి. నేనేం లేదండి, రానమ్మతో మాట మాట్లాడాను. ఏం మా చర్చికి సరిగా రావా? ఉద్యోగానికైతే బైక్ మీద జొర్రమని వెళ్ళిపోతుంటావు అంటే ఇంట్లో పరిస్థితులు బాలేవు, కష్టాలు ఉన్నాయి. మరి ఉద్యోగంకి కష్టాలు కనబడలేదా? 10,000 15,000 వచ్చేటప్పుడు అంతే. ఇంకా తర్వాత ఆమె కనబడలే. ఏంటిది? ఎప్పుడైతే మనిషి నిదానంగా ఆత్మ సంబంధిగా ఉన్నవాడు శరీర సంబంధిగా దేవుని వదులుతూ ఉండగా వాడు ఎలా మారిపోతాడంటే మరలా యథావిధిగా మారిపోతాడు. ఈ ఫెయిర్ అండ్ లవ్లీని వాడండి, 7 వారాల్లో మీ చర్మము నిగనిగలాడును. ఆ ఫెయిర్ అండ్ లవ్లీని వదలండి, మీ చర్మం మరలా యథావిధిగా వచ్చును. వాక్యమును వాడండి, మీరు నిగనిగలాడెదరు. వాక్యముతో ఉండండి, మీరు నిగనిగలాడెదరు. వాక్యమును వదలండి, ముందు స్థితికి వచ్చేదరు. వీలైతే బైబిల్ అంటుంది ఇంకా ఘోరమైన స్థితికి వెళ్ళెదరు. కనబడకూడితే మాట్లాడరు, కనబడుతూ మాట్లాడలేదు. అమ్మా బాగున్నావా? ఏడో చూసినట్టున్నాను నిన్ను అంటాడేమో జాన్. ఇంకొన్నాళ్ళు పోతే చెప్తున్నా ఎగ్జాంపుల్గా, జాన్ కాదు, జాన్ పేరు ఎత్తినా కనబడ్డాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. జరా देखो जी कहाँ जा रहा है, क्या कर रहा है, कैसे ఏమంటారు దాన్ని शुरू करे थे. అమ్మ నేనన్నా ఏడుస్తాను, ఆయమ్మన్నా ఏడుస్తాను తొందరగా. కైసే సూర్యు ఎవరు? అక్షయ్ గడా వాడు స్టార్ట్ చేసినట్టు ఆపడు, జాగ్రత్త దూరం తీసుకోండి. చెప్పండి. कैसे शुरू करे थे, कैसे जा रहे हैं, किधर जा रहा है तुम्हारा गाड़ी, एक बार देखो. उस दिन पे क्या गाना गाते थे, हाँ क्या बात बोलते थे. ఏదైనా ఒక మీటింగ్ పెడతామంటే మీటింగ్ పెట్టి 4 రోజులు కానీ మనకు ఉద్యోగం వస్తుంది. ఇక్కడికి ఆ మీటింగ్కు 4 రోజులు తగ్గగానే మనకు ఉద్యోగం అంతా పోయింటుంది. ఇలా వచ్చేది పోయేది కాదండి ఉద్యోగం. నీ శరీర సంబంధమైన పనుల మీద, పొలం మీద, ఇంటి మీద, భార్య మీద, పిల్లల మీద ఏ బాధ్యత అయితే ఉందో దానికి 100 రెట్లు ఎక్కువ బాధ్యత సంఘం పట్ల నీవు ఉంచాల్సి ఉంది. నువ్వు రిపేర్ అవ్వు, వీలైతే 10 మందిని రిపేర్ చేయి. అది సంఘం అనగానే దేవుని ఆలయం, సంఘం అనగానే దేవుని రాజ్యం, సంఘం అనగానే దేవుని భార్య, క్రీస్తు భార్య. రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఆ సంఘానికి. మన కొలది మనం ఏం చేయాలో చేయాలి. సంఘం. నువ్వు వాక్యానికి దూరం అవుతూ వస్తూ ఉన్నావు అంటే చాలా కష్టం, 100% దెబ్బతింటాం. ఒకనాటి సుఖానుభవము మరి అది ఎంచుకుంటున్నామా? అస్థిరులైన వారి మనస్సులను మరులు కొలుపుచు. మనస్సు ఎలా అంటే అస్థిరత్వం అంటే స్థిరము కానిది, ఒక దాని మీద నిలబడనిది. అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక దాని మీద నిలబడిన మీ మనస్సు ఏమైపోయింది? ఇప్పుడు నిలబడడం లేదు, స్థిరత్వం లేనిదిగా మారిపోయింది. చూడండి మీ గోల్ ఎలా ఉండింది. ఒకప్పుడు నేను చూశాను, ఎంత గోల్, ఎంత పరిగెట్టే వాళ్ళు ఎంత గొప్పగా ఉండాలో. వాళ్ళకి వాక్యం చెప్పాం, వీళ్ళకి వాక్యం చెప్పాం, వాళ్ళకి అంటించాం, వీళ్ళకి అంటించాం, అది చేసి నేను వస్తాను సువార్తకి. ఇప్పుడు ఓడ రావడం లేదు, నేనే వస్తాను కూడా, మీరెవరు రాకపోయినా. రేపు సోమవారం నుంచి మళ్ళీ మ్యాప్ ఆరంభమైంది, నేనే వస్తాను, నా పని నేను చేస్తాను, మీరెవరు వచ్చినా రాకపోయినా. దేవునికి మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము
దానికి రిలేటెడ్గా ఉన్న ఇంకొక వాక్యం తీసుకొని చూపించి మానేస్తాను. 9వ వచనం పేతురుపత్రికే. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి, మనోనేత్రాలు తెరవబడిన వాడు మరలా ఏమైపోతాడు? మరలా గుడ్డివాడైపోతాడండి. మరలా గుడ్డివాడైపోయే అవకాశం ఉంది. మనోనేత్రాలు తెరవబడిన వాడు మరలా గుడ్డివాడయ్యే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఆత్మశాతంగా ఆరంభించిన వాడు మరలా శరీర సంబంధంగా ఆరంభించడానికి అవకాశం ఉంది. మీరు ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం గమనించాలి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. ఇప్పుడు చెప్పండి, మోషేకి ఏ దృష్టి ఉంది? కలగబోయే బహుమానం మీద ఏముంది అంటే, ఆయన 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు అసలు ఆయన దృష్టిని ఎవరు మళ్లించలేకపోయారు. ఆయన మనోనేత్రాలను ఎవరు, విశ్వాసంలో ఉన్న మనోనేత్రాలను ఎవరు, క్రీస్తు మీద పెట్టిన మనోనేత్రాలను ఎవరు పక్కకు నెట్టలేకపోయారు. చూసారా? 40 సంవత్సరాలు తన మరణ పర్యంతరం ఆయన వాగ్దాతు దేశాన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు. చూసేదాకా అతను తన యొక్క కంటిని అటు ఇటు తిప్పలేదు. ఆ వాగ్దాన దేశాన్ని ఆయన శారీరకంగా ఎప్పుడైతే మోసే చూశాడో ఈ కళతో, దానితో పాటు విశ్వాసముతో ఏం చూశాడు అనుకున్నారు మీరు? క్రీస్తు అనే ఇంకో వాగ్దాన దేశాన్ని కూడా చూశాడు. మోరియా కొండ మీదకి వెళ్ళి చనిపోయారు కదమ్మా ఆయన సమాధి ఎక్కడుందో నేటికి సరిగ్గా తెలియదని రాయబడింది కదమ్మా ద్వితీయోపదేశకాండం 34లో. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేశాడు? నువ్వు ఆ దేశమును చూస్తావే కానీ అందులో ప్రవేశించవు అని దేవుడు చెప్పాడు. అక్కడే మరణించాడు. ఆయన వాగ్దాన దేశాన్ని చూశాడు. ఏది వాగ్దాన దేశం? కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశాన్ని చూసినప్పుడు ఆయన ఏం చూసింటాడో? క్రీస్తు అనే సంఘం అనే వాగ్దాన దేశాన్ని చూశాడు. ఆయన ముందుగానే విశ్వాసం ఉంచి వచ్చాడు. ఈ వాగ్దాన దేశాన్ని కంటితో చూడక మునుపే మనోనేత్రాలతో ఐగుప్తులో ఉన్నప్పుడే ఫరో యొక్క కుమార్తెను అనిపించుకున్నాను అని అన్నప్పుడే ఆయన క్రీస్తు అనే వాగ్దాన దేశాన్ని ముందు చూశాడు. ఆ తర్వాత ఇది చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత దూరదృష్టి ఉండాలి మన భక్తిలో. నువ్వు వెనక్కి పొయ్యే కొద్దీ వెనక్కి పోతూనే ఉంటావు, గుంజుతూనే ఉంటుందండి. అది దొంగ ఊబి. ఏంటది? లోకం అనేది ఏంటి? దొంగ ఊబి అంటే ఏంటి? అది లోపలికి మనిషిని ఏం చేస్తుంటుంది చూస్తుంటారా మీరు? దాంట్లో కింద పోయినామనుకో చిన్నగా వెళ్ళిపోతుంటాం. లోకం అది. అందరూ మోకరించినట్లయితే